Here's another beautiful waterfall located at a distance of around 150 kilometers from Visakhapatnam, Dadadadi waterfall. జియోగ్రాఫికల్గా ఈ పర్టికులర్ వాటర్ఫాల్ అయితే ఆంధ్ర అండ్ ఒరిస్సా బార్డర్లో లొకేట్ అయి ఉంది, స్పెసిఫికలీ సదర్న్ బార్డర్ ఆఫ్ ఒడిశా. ఆంధ్రాలో సాలూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నేరెళ్ళవలస అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం పక్కనే బ్రిటిష్ రోడ్ అనే పేరుతో ఒక రూట్ ఉంటుంది. అండ్ ఈ రూట్లో అయితే చాలా అంటే చాలా హిడెన్ అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ వాటర్ఫాల్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక వాటర్ఫాలే ఈ దడదడి వాటర్ఫాల్స్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వాటర్ఫాల్స్కి వెళ్ళే దారిలోనే జస్ట్ రోడ్ పక్కనే చిన్న చిన్న వాటర్ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇఫ్ ఎనీవన్ ఈస్ ప్లానింగ్ టు విజిట్ దడదడి వాటర్ఫాల్స్, దెన్ దిస్ ఇస్ ద రైట్ టైం, August to October. And if you're from Andhra, I would recommend not to follow Google Maps and instead take the Salur to Dandigam road, from there to Nerelavalsa village, and from there to British road. And as I said earlier, వెళ్ళే దారిలో కూడా ఒక 3 to 4 రోడ్ సైడ్ వాటర్ఫాల్స్ అయితే మనం చూడొచ్చు. లాంగ్ డిస్టెన్స్ ట్రిప్స్లో ఇలాంటి రోడ్ పక్కనే వాటర్ఫాల్స్ లాంటివి ఉంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ వాటర్ఫాల్స్ ఇంక్లూడింగ్ దడదడి వాటర్ఫాల్స్ ఆర్ సీజనల్ వాటర్ఫాల్స్. సో నాన్ సీజన్లో కనుక వెళ్తే అసలు ఎక్కడైనా వాటర్ఫాల్స్ ఉండేది అన్న ఫీలింగ్ ఒక డౌట్ వస్తుంది. ఈ ఏరియా సరౌండింగ్ ఏరియాస్లోనే కొన్ని ఫేమస్ వాటర్ఫాల్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లొద్దా వాటర్ఫాల్స్, కుంభివలస, దడదడి, కురుకుటి, దండిగం, దళాయివలస, గాలిగబ్దార్ అండ్ ఇంకెన్నో హిడెన్ వాటర్ఫాల్స్ అయితే ఉన్నాయి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ నాట్ ఎక్స్ప్లోర్డ్. మనమైతే ఇదే దారిలోంచి దియోమలి, పొట్టంగి అండ్ గాలిగబ్దార్ కూడా వెళ్ళొచ్చు. లీవ్ ఎ లైక్ if you like what you see, and do follow and subscribe to Vizag Waterfalls. Try and avoid plastic where possible. Take care of our nature so it takes better care of our future. Watch the video till the end if you can. Thank you for your time. And don't forget to follow Vizag Waterfalls, huh?